మిథున అయితే ఎంత అయినా సరే ఏదైనా సరే మొండితనంగా అలా తనైతే సత్యమూర్తి వాళ్ళ ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రమోదిని అయితే అమ్మో ఆ అమ్మాయి ఎప్పటినుంచి అలా ఉందో, ఎండ కూడా బాగా ఉంది అని చెప్పి ప్రమోదిని మిథున కోసం అయితే వాటర్ తీసుకువచ్చి ఇస్తుంది. దాంతో మిథున అయితే లేదండి నాకు వద్దు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి ఇదంతా చూసి ప్రమోదిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో ప్రమోదిని ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రమోదిని అయితే అమ్మో ఈ వాటర్ ఇప్పుడు నేను తీసుకువచ్చానని తెలిస్తే మామయ్య గారు నన్ను ఏమంటారో ఏంటో అని చెప్పి తన కొంగుతో అలా తను తీసుకువచ్చిన వాటర్ని అయితే కప్పేసి లోపలికైతే ప్రమోదిని వెళ్తూ ఉంటుంది. ఇక ప్రమోదిని వస్తూ ఉంటే వాళ్ళ మామయ్య సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ప్రమోదిని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు తీర్చవచ్చు, కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ పాపాలు వాళ్ళు చేసిన పనులు అవన్నీ కూడా మన మెడకు చుట్టుకుంటే మనం ఏం చేయలేము. అలాంటప్పుడు వాళ్ళని ఏం చేయకుండా అక్కడ వదిలేయడమే మనం చేసిన మంచి పని. అంతకు మించి మనం ఏం చేయలేము. నువ్వు చేసింది తప్పు కాదు, కానీ అలాంటి వాళ్ళకి చేయడం తప్పు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ప్రమోదినిని అంటూ ఉంటాడు. అది వినగానే ప్రమోదిని అయితే సరే మామయ్య గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సత్యమూర్తి ఆ మాట అనగానే అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడే అలా గేటు దగ్గర నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే అలా బయటకు వస్తూ ఉంటాడు. ఇక తన స్కూటర్ తీసుకుని అలా గేట్ తీసి బయటకు వస్తూ ఉంటే మిథున అయితే అడ్డంగా ఉంటుంది. ఇక మిథున అడ్డంగా ఉన్నా సరే సత్యమూర్తి ఏమాత్రం తగ్గక తనైతే అక్కడ మిథునాన్ని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అలా మిథునాన్ని చూసి ఎందుకమ్మా నీకు ఇన్ని కష్టాలు, నువ్వు ఈ నరకంలోనికి రావాలని ఎందుకు అనుకుంటున్నావో ఏంటో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నీ జీవితం బాగుండాలనే నేను ఇలా చేస్తున్నాను, నీ భవిష్యత్తు కోసమే నేను నిన్ను ఇలా బయట ఉంచాను, అంతకు మించి ఇంకేం కాదని సత్యమూర్తి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున మాత్రం ఈయన ఇంకా మారరా అని చెప్పి అలా అక్కడే మొండిగా నిలబడి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.